మాట్లాడదాం మనతో పాటు గద్వాల డీసీసీ ప్రెసిడెంట్ రాజీవ్ రెడ్డి గారు. సో చెప్పండి, ఏం మాట్లాడారు సీఎం రేవంత్ రెడ్డి గారు? ఆల్మోస్ట్ 10 మినిట్స్ ఉంటుందని చెప్పి మాకు ఇన్ఫర్మేషన్ ఉంది, కానీ ఆల్మోస్ట్ 1 అవర్ పైగా ఉన్నారు. అండ్ అలాగే యంగ్స్టర్స్కి ఎక్కువ ఇస్తారు, యంగ్స్టర్స్కి ఎక్కువ ఇచ్చారు. సో ఏం చెప్తారు? రేవంత్ అన్న ఒకటే నేను చెప్పిండ్రు, మీకు ఇచ్చినది చాలా పెద్ద బాధ్యత. పార్టీ పవర్లో ఉన్నప్పుడు ఈ పొజిషన్ రావడం అనేది అంత ఈజీ కాదు. అది కూడా ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్స్ అయిపోయి మాక్సిమం కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. సర్పంచ్లు కానీ వార్డు మెంబర్లు కానీ వాళ్ళందరితో కలిసి ప్రతి కాంగ్రెస్ కార్యకర్త, ఇది ప్రజాప్రభుత్వం, కాంగ్రెస్ వాళ్ళ కోసమే కాదు మీ బాధ్యత, అక్కడున్న ప్రతి వ్యక్తిది గద్వాల్లో. ఇప్పుడు నా విషయంలో గద్వాల్లో అంటే వాళ్ళకి, అంటే ఓ ఎగ్జాంపుల్ చెప్తే ఇందిరమ్మ చీరల గురించి చెప్పిండు. అంటే ఒక్క ఆడకూతురికి కూడా ఒక చీర రాలేదు అని అంటే మీరు ఫెయిల్ అయినట్లే. అంటే ప్రతి ప్రభుత్వ పథకాన్ని ప్రజల దగ్గరికి తీసుకెళ్లడము నీ బాధ్యత. అంటే ప్రతిదీ మీరు ఆ జిల్లాకి పెద్దగా చిన్నోన్ని పెద్దోన్ని అందరిని తీసుకెళ్ళి మీకేమైనా కావాల్సి వచ్చి నా దగ్గర కొట్లాడి కానీ జనాలకి మాత్రం కావాల్సింది మీరు చేయండి అని చెప్పి పెద్ద బాధ్యత అన్న చెప్పిండు. అది మాకు చాలా సంతోషం. ఇంత చిన్న వయసులో అవకాశం రావడం అనేది చాలా గొప్పగా ఫీల్ అవుతుంది, అది కూడా కాంగ్రెస్ పార్టీ. అంటే ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీ, అలాగే రేపు లోకల్ బాడీ ఎలక్షన్స్ ఆల్రెడీ సర్పంచ్ నడుస్తా ఉన్నాయి, ఇంకోటి మెల్లమెల్ల రాబోతున్నాయి ముందు జెడ్పీటీసీ ఎంపీటీసీ. సో ఈ టైంలో ఏ విధంగా ఉండబోతుంది మీ బాధ్యత? అని ఏమైనా ప్లాన్ చేసుకుని ఇలా చేయాలి, ఇలా గ్రామాలకు వెళ్ళాలి అని చెప్పి? నాకు ఇప్పుడు కాదు బ్రదర్, నేను చిన్నప్పటి నుంచి నేను పుట్టి పెరిగింది అక్కడే, చదివింది అక్కడే. అంటే ఇప్పుడని కాదు, మీరు కూడా చూసుకుని ఉంటారు మీ ఏరియాలో. నేను కూడా ఎందుకు మన ఏరియా ఎట్లా ఉంది, ఎందుకు డెవలప్ అవ్వట్లేదు, అరే ఇలా ఉంటే బాగుంటుంది, అలా బాగుంటుంది స్కూల్ టైంలో మేము అనుకునేటోళ్ళం. అలా అనుకున్నప్పుడు నాకు చాలా బాధగా ఉండే. అంటే రోజు రోజుకి పరిస్థితులు బాగా లేకుండానే పోయినా కానీ మంచి జరిగింది ఏం లేదు. సో అది అయిన తర్వాత నేను ఒకవేళ అమ్మవారు నాకు, జోగులాంబ అమ్మవారి జిల్లా పేరు అది, అమ్మవారు నాకు అవకాశం ఇస్తే నేనేం చేస్తా అని చెప్పి ఎన్నో రాత్రులు ఇది రాసి పెట్టుకున్నా. నాకంటూ ఒక విజన్ ఉంది, గద్వాల్ జిల్లాని ఈ దేశంలోనే నెంబర్ 1 జిల్లా చేయాలన్నది నా కోరిక. అది చేసి చూపిస్తాను. దానికోసం ప్రతిదీ రాసుకున్నాను నేను. ప్రతి పల్లెకి ఎలా రీచ్ అవ్వాలి, ప్రతి తల్లిని ఎలా రీచ్ అవ్వాలి, ప్రతి రైతుకి ఎలా బాగుపడాలి, ప్రతి యువకునికి ఎలా రీచ్ అయ్యి వాళ్ళ భవిష్యత్తులో ఇచ్చేయాలి. వాళ్ళని అంటే చాలా వ్యసనాలకు గురై ఉన్నారు, మొబైల్ చూసుకుంటా రోజుకి ఓ 4-5 గంటలు మొబైల్లో గడిపే పరిస్థితులు ఉన్నాయి. ఒక సరే మీకు తెలుసు, రీల్స్ అని అదని ఇదని ఇప్పుడున్న పరిస్థితులలో అంటే యాక్చువల్ స్పోర్ట్స్ పోయి మొబైల్లో గేమ్స్ ఆడే పరిస్థితి వచ్చింది. సో ఎన్వైరన్మెంట్ పైన అంటే ప్రతి దాని మీద నాకు ఒక క్లారిటీ ఉంది. డెవలప్మెంట్ జరిగినా కూడా సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటే ఎన్వైరన్మెంట్, నా ఏరియా సుందరమైన ఆ ఏరియా డిస్టర్బ్ కాకుండా దాన్ని ఎలా డెవలప్ చేయాలనేది నాకు ఒక కోరిక ఉంది. మీ ద్వారా నేను చెప్తున్నా, గద్వాల ప్రతి ప్రజలకి, గద్వాలే కాదు గద్వాల చుట్టుపక్కల ప్రతి ఒక్కరికి నాకు ఒక విజన్ ఉంది, డెవలప్ చేయాలనుకుంటున్నాను. ఆ డెవలప్మెంట్లో పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరు నన్ను కలవచ్చు, నాకు ఫోన్ చేయొచ్చు, నాతో మాట్లాడి బాబు నేను చిన్న వ్యక్తిని, చిన్నోళ్ళు కానీ పెద్దోళ్ళు కానీ స్కూల్ పిల్లలు కానీ నా దగ్గరకు వచ్చి అన్నా నాకు కోరిక ఉంది, బాబు తమ్ముడు ఇది కొడుక ఈ కోరిక ఉంది, మనం ఇది చేద్దాం, గద్వాలకి ఇది చేస్తే మంచిదంటే ప్రతి ఒక్కరు తీసుకొని సీఎం గారి దగ్గరికి వెళ్ళి నా ద్వారా ఏమవుతుందో అది చేస్తా. నాకు దేశం మొత్తం కాంటాక్ట్స్ ఉన్నాయి. ఇప్పుడు చాలా మంది వచ్చారు నా దగ్గరికి, వస్తే ఎన్జిఓలు ఉన్నాయి, మిగతా వాళ్ళు ఉన్నారు, చాలా మంచి చేయాలనుకున్నంత వాళ్ళందరికీ ఒకటే చెప్తాం, మా గద్వాలకి రండి, మా అమ్మవారిని దర్శించుకోండి. గద్వాల చీరల కోసం నాకు రోజుకి 10 ఫోన్లు వస్తుంటాయి చీరలని. అట్లా వచ్చిన వాళ్ళకంతా వచ్చారు మీరు మా గద్వాలకి ఏదో ఒకటి చేసిపోండి అంటే నేను ఒకటే విధంగా కాదు, ప్రభుత్వం ఎలాగో నాకు ఉంది, మా అన్ననే సీఎం ఉన్నాడు కాబట్టి నాకేం భయం లేదు. ప్లస్ మా జిల్లా నుంచే ఉన్నాడు కాబట్టి మా సీఎం గారు ఆయన చూసుకుంటారు. దాంతో పాటు ఎవరు వచ్చినా కూడా గద్వాలకి మంచి జరగాలనుకుంటున్నా. నేను మీ ద్వారా క్లియర్గా చెప్తున్నా, రండి అందరం కలిసి గద్వాలని ప్రపంచంలోనే నెంబర్ 1 చేద్దాం. ఎందుకు నెంబర్ 1 అంటే నేను చెప్పినది ఇంకే ప్రాంతం కన్నా ఉంటే చెప్పండి. ఈ నడిగడ్డకి, ఈ చిన్న జిల్లాకి 2 నదులు ఉన్నాయి. ఒక సైడ్ కృష్ణా నది ఉంది, ఒక సైడ్ తుంగభద్ర ఉంది. 2 హైవేలు ఉన్నాయి. లాంగెస్ట్ బిగ్గెస్ట్ హైవే మా దగ్గరే ఉంది. దాని తర్వాత ఇప్పుడు ఏదైతే సూరత్ చెన్నై కారిడార్ ఉందో, కర్నూల్ని అంటే ఆంధ్రప్రదేశ్, గద్వాల్ తెలంగాణని, కర్ణాటక రాయచూర్ని కలుపుతూ వెళ్తున్నాయి. ఇది 2 స్టేట్ బార్డర్లు ఉన్నాయి. రైల్వే జంక్షన్ ఉంది, జూరాల ప్రాజెక్ట్ ఉంది, పవర్ జనరేషన్ ఉంది, నెట్టెంపాడు ఎత్తిపోతల పథకం ఉంది, సారవంతమైన భూములు ఉన్నాయి. ఓ ప్రాంతం డెవలప్ కావాలంటే ఇంకా అన్నిటికంటే నడిగడ్డ నీళ్లు దాగి ఉన్న పౌరుషంతో ఉన్న యువకులు ఉన్నారు. ఇంకేం కావాలి నా ప్రాంతం? ఇంత ఉన్నది అంటే టైంకి నీళ్లు ఉన్నవి, సన్లైట్ ఉంది, సారవంతమైన భూమి ఉంది, యువకులు ఉన్నారు.
ట్రాన్స్పోర్టేషన్కి రైల్వేస్ ఉన్నాయి, హైవేస్ ఉన్నాయి, అమ్మవారు అండదండలు ఉన్నాయి. ఏకైక శక్తి పీఠం Hmm. ఈ తెలంగాణ మొత్తంలో ఏకైక శక్తి పీఠం అనకుండా జోగులాంబ అమ్మవారు ఉన్నారు, బాలబ్రహ్మేశ్వర స్వామి ఉన్నాడు. ఇంకేం కావాలి మాకు? అన్నీ ఉన్నాయి. అందుకే చెప్తున్నా, ప్రపంచంలోనే సుందరమైన నగరం ఇది. Hmm. అభివృద్ధి జరగడానికి కూడా అన్ని ఇది ఉన్నాయి. రేవంత్ రెడ్డి గారికి తెలంగాణ మీద ఏదైతే విజన్ ఉందో అదే విజన్ నా ఏరియాకు ఉంది. Hmm. నాకు ఇప్పుడు ఆ జిల్లాకి పెద్ద దిక్కుగా అవును. నాతో పాటు కలిసి ప్రతి ఒక్కరిని చిన్నవాడి నుంచి పెద్దవాడి వరకు చిన్ని లెవెల్ స్కూల్ పిల్ల నుంచి అక్కడ కలెక్టర్ వరకు నేను అందరు చెప్తున్నా, అందరూ కలిసి రండి. నాకు విజన్ ఉంది, విజన్లో మీరు అందరు భాగం కావాలా, అందరం కలిసి ముందుకెళ్ళి. అంటే మీరు డీసీసీ అంటే జిల్లా కంప్లీట్ జిల్లాకి ప్రాతినిధ్యం వహిస్తున్నారు మీరు, అంటే చాలా తక్కువ ఏజ్ లో ఇంత పెద్ద పోస్ట్ వచ్చింది కాబట్టి సో సీనియర్లతో ఏ విధంగా పోతారు? ఎందుకంటే చాలా మంది ఆశావాళ్ళు ఉంటారని కాంగ్రెస్ పార్టీ అంటే ఓ సీనియర్ లీడర్స్ కి పెద్దపీట వేస్తారనే టైంలో యంగ్స్టర్స్ కి ఇచ్చారు. సో వాళ్ళని ఎలా కలుపుకొని పోతారు? ఎందుకంటే చాలా మంది ఆశావాళ్ళు ఉంటారు, కొంత నిరాశ పౌరులు ఉంటారు, వాళ్ళందరితో ఎలా తీసుకెళ్తారు? నాకు ఇప్పుడు 3 కోరికలే ఉన్నాయి. Hmm. ఒకటి, నాకు ఇచ్చిన బాధ్యత పరం పార్టీ చెప్పింది రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయాలి. ఇప్పుడు రేవంత్ అన్న రెజల్యూషన్ పెట్టారు, ఓకే. రాహుల్ గాంధీ గారిని ఎందుకంటే ఆయనే నాకు ఈ అవకాశం ఇచ్చాను. నేను ఒక మిడిల్ క్లాస్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినాను. మా ఫ్యామిలీలో ఎవరు పొలిటికల్గా లేరు, నేనే మొదటి. బాగా డబ్బున్నవాడిని ఏం కాదు, ఒక రైతు కుటుంబం నుంచి వచ్చినాను. రైతు కుటుంబం ఏంటి, నేనే కొద్ది ఇదైనామనే నేనే రైతుగా పౌల్ట్రీ ఫార్మ్స్ ఏదైతే స్టార్ట్ చేసి ఇది ఉన్నాను. సో అలాంటి పరిస్థితుల్లో గద్వాల్ని నెంబర్ 1 ప్రపంచంలోనే నెంబర్ 1 జిల్లా చేయడం నా కోరిక. రాహుల్ గాంధీ గారు ప్రైమ్ మినిస్టర్ కావడం నా కోరిక. గద్వాల్లో ఉన్న ప్రతి ఒక్కడు, అరే నేను గద్వాల్లో పుట్టినా అని చెప్పి కాలర్ ఎగరేసుకొని ప్రతి ఒక్కరికి జాబ్ ఉండాలా, ప్రతి రైతు సంతోషంగా ఉండాలా. ఆడ చెట్టు పుట్ట అంటే గద్వాల ప్రాంతంలో అమ్మవారి నీడలో ఉన్న ప్రతి ఒక్కరు ఆ చుట్టుపక్కల హ్యాపీగా ఉండాలి. ఈ 3 కోరికలు ఉన్నాయి. దానికోసం నేను ఏదైనా చేస్తాను, ఎవరి కాళ్ళైనా పట్టుకుంటాను. పెద్దవాడు కానీ చిన్నవాడిని కలిసి రండి, సాయం చేయండి. పార్టీ వ్యక్తులనే కాదు, నేను ఒకటే అంట, ప్రజల్ని కానీ ఆడకు వచ్చినా కానీ ఆఫీసర్లు కానీ బయట నుంచి వచ్చిన భక్తులను కానీ చీరలు కొనడానికి ఎవరు అటు నుంచి పోతుంటే అరే మనం గద్వాల నుంచి పోయినాం ఈరోజు అని చెప్పుకునేలా చేస్తాను. దానికోసం పార్టీ వాళ్ళని ఏంటి ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్తా, అడుగుతా, నా కోరిక ఇది ఉందంట. ఎవరైతే వాళ్ళ ప్రాంతం డెవలప్ కావాలి అంటే వద్దని అన్నారని నేను అనుకుంటాను. మా గద్వాల వాళ్ళు అసలే చెప్పరు, అసలైన గద్వాల వాళ్ళు. సో అందరూ నాకు సహకరిస్తారు, నన్ను అందరు ఇష్టపడతారు, అందరు ప్రేమిస్తారు. అన్ని పార్టీల వాళ్ళు కూడా నన్ను ఇష్టపడతారు, ప్రజలందరూ ఇష్టపడతారు. ఎందుకంటే మా బిడ్డ అంత దూరం పోయినారని ఇప్పుడు సంబరాలు చేసుకుంటున్నా. నేను మొదటి వ్యక్తిని ఈ స్థాయికి రావడం. సో ప్రతి ఒక్కరు చాలా హ్యాపీగా ఉన్నారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.